హౌ ఆర్ యూ స్టూడెంట్స్? ఓకే, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను మిమ్మల్ని నిరంతరం అడిగేది ఎలా ప్రిపేర్ అవుతున్నారు. మీరందరూ కూడా చక్కగా చదివి ఈ డిఎస్సిలో సక్సెస్ కావాలన్నదే మా ఆకాంక్ష. ఓకే, గత వీడియోలో కూడా చెప్పాను, నేను 18 సంవత్సరాల అనుభవం కలిగి ఎంతోమంది వ్యాయామ విద్యా ఉపాధ్యాయులను తయారు చేసిన ఘనత మా యొక్క సంస్థది. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడ ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్పుతారు, ఎక్కడికి వెళితే మనం సక్సెస్ కాగలం, మీకు ఎటువంటి డౌట్ లేకుండా పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ మీకు నేర్పి పంపడం జరుగుతుందండి. టెస్టులు పెట్టడం జరుగుతుంది, మిమ్మల్ని మానసికంగా కూడా సిద్ధం చేయడం జరుగుతుందండి. మనకి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ కావాలండి, ఆత్మవిశ్వాసం కావాలి. ఈ ఆత్మవిశ్వాసాన్ని లేకుండా మనం ఏది సాధించలేం. ఓకే, మన సీరియస్ యాస్పిరెంట్స్కి చెప్పేది ఏంటంటే చదవండి, బాగా రివిజన్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి కూడా కంప్లీట్ అయిపోయింది. రాబోయే ప్రభుత్వ విధానాలు, కొత్తగా ఫామ్ అయ్యే గవర్నమెంట్, అది అంతా తతంగం జరిగిపోతుంది. దానికి అభ్యర్థులకి ఎటువంటి సంబంధం ఉండదు. ఒక నెల 2 నెలల్లో తేడాలో మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అనేది, డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా మీ ప్రిపరేషన్లో ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యూజీడీ అభ్యర్థులను ఉద్దేశించి నేను ఒక చిన్న విషయాన్ని చెప్పడం జరుగుతుందండి. మీరు చేస్తున్న ఈ న్యాయ పోరాటం, కోర్టులో కేసులు వేయడం జరిగింది, అదేవిధంగా చాలా పరిణామాలు జరిగాయి. మీరు, నా అభిలాష ఏంటంటే మీకు కూడా రాబోయే ఎగ్జామినేషన్లో న్యాయస్థానాల ద్వారా కానీ, అధికారుల ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ మీరు ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వస్తాదని కూడా, మీకు ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం కూడా వస్తుందని నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. ఓకేనండి, కాబట్టి యూజీడీ విద్యార్థులు మీరు నిరుత్సాహపడవద్దు. ఇప్పటి నుంచి కూడా మీరు ఉదయం సాయంత్రం ఒక్కొక్క 2 గంటలు, సుమారు 4 గంటలు ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే మీరు కూడా మన సబ్జెక్ట్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంప్లీట్ చేసి విజయ సాధనలో ముందు ఉంటారని ఆశిస్తున్నాను. అందుకోసం యూజీడీ విద్యార్థుల కోసం కూడా ఈ వీడియోస్ చేయడం జరుగుతుందండి. ఎవరు కూడా గ్రూప్ నుంచి క్విట్ అయిపోవద్దు. మీరు వీడియోస్ చూడండి, నోట్స్ రాసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి, మీ మైండ్లో సబ్జెక్ట్ని పెట్టుకోండి. ఓకే సార్, క్లాసులోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా నేను రేపటి నుంచే, మనకి 20 తారీఖు నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా అంటే ఫోన్ చేసి మీ నెంబర్ని రిజిస్టర్ చేసుకోండి. కేవలం ఒక 50 మందికి మాత్రమే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానండి. ఓకే, 50 మంది విద్యార్థులకి కేవలం ఒక 50 మెంబర్స్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, తూర్పుగోదావరిలో ఉన్న డిఎస్సి యాస్పిరెంట్స్, మనకు ఉన్న 42 పోస్టులు అనేవి చాలా మంచి పోస్టులు అండి, చాలా మంచి పోస్టులు. ఇంకొకటి, మన జిల్లాలో ఎంతమంది అభ్యర్థులు చదువుతున్నారంటే కనీసం మీకు పోటీగా 700 మంది విద్యార్థులు యాస్పిరెంట్స్ తూర్పుగోదావరి జిల్లా విభాగంలో ఉండడం జరుగుతుంది. గతంలో 48 పోస్టులు, 52 పోస్టులు ఉన్నాయండి. అప్పుడు ఫిజికల్ టెస్ట్ ఉంది, ఇప్పుడు అది లేదు. మీకు మంచి అవకాశం, 46 పోస్టులు అనేది చాలా గోల్డెన్ చాయిస్. తూర్పుగోదావరిలో ఉన్న అభ్యర్థులను ఉద్దేశించి చెప్తున్నానండి. మనకి 46 పోస్టులు ఉన్నాయంటే కనీసం ఒక 13 పోస్టులు ఓపెన్కి రావడం జరుగుతుంది. సార్, మనకి ఎన్ని ఉద్యోగాలు కాదండి, ఒక పోస్టు ఉంటే చాలు, నేను సాధించగలను, నేను ప్రయత్నిస్తాను అనే పట్టుదల మీలో ఉండాలి. ఆ పట్టుదల మీలో ఉన్నట్లయితే నేను ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను. ఆ ఒక్క పోస్టు మీతో సొంతం చేసే విధంగా మిమ్మల్ని నేను సన్నద్ధం చేయడం జరుగుతుందండి. ఓకే, క్లాసులోకి వెళ్ళిపోదాం. మనం
అనాటమీలో భాగంగా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ అనాటమీలో భాగంగా పీడీ సిలబస్ ఏదైనా అనుకోండి, పీఈటీ అనుకోండి, పీడీ అనుకోండి, మనకు సిలబస్లో భాగంగా కేంద్ర నాడీ వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థ, ఓకేనండి. కేంద్ర నాడీ వ్యవస్థ, ఓకే. అసలు మెదడు కేంద్ర నాడీ మండలంలో ఏ ఏ భాగాలు ఉంటాయో చూసుకుందాం. మెదడు మరియు వెన్నుపాము ఉంటాయి. మెదడు మరియు వెన్నుపాము, మెదడు మరియు వెన్నుపాముని కలిపి ఏమంటాం? కేంద్ర నాడీ మండలం అంటాం. ఏంటంటే కేంద్ర నాడీ మండలం, కేంద్ర నాడీ మండలం. అదేవిధంగా కపాలం అంటే, కపాలం అంటే ఏంటి? మెదడు, మెదడు నుంచి ఉద్భవించే కపాలనాళ్ళు, వెన్నుపాము నుండి ఉద్భవించే వెన్ను నాడులను కలిపి పరదీయ నాడీ మండలం అంటాం. మెదడు మరియు వెన్నుపాముని కలిపి ఏమంటాం? కేంద్ర నాడీ మండలం అంటాం. వెన్నుపాము నుండి ఉద్భవించే వెన్ను నాడుల్ని, కపాలం నుంచి ఉద్భవించే కపాల నాడుల్ని కలిపి ఏమంటాం? పరదీయ నాడీ మండలం అంటాం. ఓకే. నెక్స్ట్ 3 స్వయంచోదిత నాడీ మండలం. స్వయంచోదిత నాడీ మండలం మన యొక్క ప్రమేయం లేకుండానే, ఏంటండి, మన యొక్క ప్రమేయం లేకుండానే దేహంలో కొన్ని అంగాలు ఆటోమేటిక్గా తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క క్రియల్ని ఆటోమేటిక్గా పెంచుకోవడం జరిగిపోతుంది, తగ్గించుకోవడం జరుగుతుంది. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వేసవి కాలంలో అధికంగా చెమట పట్టడం అనేది ఏ మండలానికి చెందుతుంది? ఏ మండలానికి చెందుతుంది? ఆటోమేటిక్ పెరిఫెరల్ సిస్టమ్, స్వయంచోదిత నాడీ మండలానికి చెంది ఉంటుంది. ఓకే ఓకే. ఇంకొక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. శీతాకాలంలో ఉంది. శీతాకాలంలో ఉండేటప్పటికి మనకి మూత్రపిండాలకి రక్తం ఎక్కువ సరఫరా అయ్యి ఎక్కువ ఫిల్టరేషన్ జరుగుతుంది. శీతాకాలంలో మనం తరచుగా నేచురల్ కాల్కి, యూరినల్స్కి వెళ్ళడం జరుగుతుంది. అది ఏ మండలం ఆధీనంలో ఉంటుంది? ఓకే సార్, ఏ మండలం ఆధీనంలో ఉంటుంది? మీరు చెప్తారు కానీ తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ మెదడు మరియు వెన్నుపాము. మెదడు మరియు వెన్నుపాముని కలిపి ఏమంటాం? కేంద్ర నాడీ మండలం అంటాం. ఓకే సార్, నేను మెదడు యొక్క బొమ్మ వేస్తున్నాను అనుకోండి, అంతే. మెదడు కపాలం అనే పెట్టెలో భద్రపరచబడి ఉంటుంది. క్రేనియం, కపాలం లేదా క్రేనియం అనే పెట్టెలో భద్రపరచబడి ఉంటుంది. ఓకేనండి. దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే సుమారు 1280 గ్రాములు బరువు కలిగి ఉంటుంది. మహిళల్లో వచ్చేటప్పటికి 1250 గ్రాములు బరువు ఉంటుంది మహిళలు. ఓకే. మెదడును అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? మనం ప్రతి ఆర్గాన్ దాన్ని అధ్యయనం చేసే శాస్త్రానికి తెలుసుకోవాలి. ఓకే. మెదడును అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం చెప్పుకుందామండి. ఓకే. మెదడు బరువు చెప్పుకున్నాం, మెదడు ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నదో చెప్పుకున్నాం. అదేవిధంగా మెదడు 3 పొరలు కలిగి ఉంటుంది. మనం హృదయం చెప్పుకున్నప్పుడు కూడా మీకు చెప్పానండి, మెదడు 3 పొరలు కలిగి ఉంటుంది. మృద్వి, లౌతికళ, వరాసిక. మృద్వి, లౌతికళ, వరాసిక. మృద్వి, లౌతికళ, వరాసిక. మనం హృదయంలో చెప్పేటప్పుడు మీకు కూడా చెప్పుకున్నాం. హృదయంలో చెప్పేటప్పుడు గుండెను కప్పించే పొరలు 3 పొరలు అనుకున్నాం. అదేవిధంగా పై పొర ఒక దాంట్లో ఉంటుంది, ఆ కవర్ చేస్తున్న దానిలో ఒక ద్రవం ఉంటుంది, దాన్ని ఏమన్నాం? హృదయావరణ ద్రవం అన్నాం. అదేవిధంగా దీన్ని ఇక్కడ కూడా 3 పొరలను కవర్ చేసిన తర్వాత పైన ఒక లేయర్ ఉంటుందండి. ఆ లేయర్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ మస్తిష్క
మేరుద్రవం. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ఇంగ్లీష్లో ఏమంటాం? సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, మస్తిష్క మేరుద్రవం. ఇది కూడా మస్తిష్క మేరుద్రవం మెదడు నుండి విన్ఫామ్ కలా ఫ్లో అవుతూ ఉంటుంది. షాకుల నుండి, అఖాతాల నుండి అది ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడి వరకు ఓకే కదా? మెదడు యొక్క బరువు ఎంతండి? 1280 గ్రాములు. మహిళల్లో చూసుకున్నట్లయితే 1250 గ్రాములు. మస్తిష్కం కపాలం అనే పెట్టెలో భద్రపరచబడి ఉంటుంది. 3 పొరలు కలిగి ఉంటుంది. మృద్వి, లౌతికళ, వరాసిక. 3 పొరలను కప్పించే పొర ఒక ద్రవం ఫ్లో అవుతుంటుంది. దాన్ని ఏమంటాం? మస్తిష్క మేరు ద్రవం లేదా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. ఓకే, ఇక్కడికి మళ్ళీ అక్కడి వరకు అయిపోయింది కదండి. మళ్ళీ మెదడు బొమ్మ వేస్తున్నానండి. మెదడు చూసుకున్నట్లయితే 2 అర్ధ భాగాలుగా విడిపోతుంది. అదేవిధంగా 4 భాగాలు, ఫ్రంటల్ లోబ్, కనెక్షన్, ఫ్రంటల్ లోబ్, parietal lobe, occipital lobe, temporal lobe. ఈ విధంగా విడిపోవడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత మెదడు 3 భాగాలుగా విడిపోతుంది. ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు. ఓకే, ముందు మెదడు, వెనక మెదడు, మధ్య మెదడు. ఓకే, ఇక్కడ చూసుకుందాం. ముందు మెదడుని ఏమంటామంటే మస్తిష్కం అంటామండి. మస్తిష్కం 2 అర్ధ భాగాలుగా విడిపోతుంది. మస్తిష్కం 2 అర్ధ భాగాలుగా విడిపోతుంది. కుడి, ఎడమ. మస్తిష్క పలకం 2 అర్ధ భాగాలుగా విడిపోతుంది. కుడి, ఎడమ. ఈ కుడి ఏం చేస్తుందంటే ఎడమ వైపున నా శరీర భాగంలో ఎడమ శరీర భాగంలో కుడి వైపున ఆజమాయిషీ చేస్తుంది. మీరు చూడండి, మనకి పెరాలసిస్, స్ట్రోక్ వచ్చిన రోగులు, వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఎడమ భాగం పనిచేయటం లేదంటే అర్థం వాళ్ళకి బ్రెయిన్లో కుడిపాటు పనిచేయటం లేదు. కుడిపాటు ఎప్పుడైతే పనిచేయదో కుడి ఎడమ కుడి మీద అజమాయిషీ చేస్తుంది మెదడులో భాగాలు. ఓకే, దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే 995 గ్రాముల బరువు ఉంటుంది. మానవుని మెదడులో మస్తిష్కం 995 గ్రాములు ఉంటుంది. ఓకే, ఎక్కువ భాగం ఇదే ఆక్రమిస్తుందండి. మస్తిష్కాన్ని ఏమంటామంటే సెరిబ్రమ్ అంటాం. సెరిబ్రమ్. ఓకే, నెక్స్ట్ ముందు మెదడు, మధ్య మెదడు. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ముందు మెదడుని, మధ్య మెదడుని కలిపే ఒక భాగం ఉంటుందండి. ఆ భాగాన్ని ఏమంటామంటే ద్వారగోర్ధం. డయాన్స్ ఫెలాన్. దీంట్లో ఆకలి, కోపం, బాధ, భావవేశాలను నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. ఆకలి, కోపం, బాధ మొదలగు వాటిని నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. నెక్స్ట్ ద్వారగోర్ధం దగ్గర పీషు గ్రంథి కాడకు అంటుకునే ఒక చిన్న పార్ట్ ఉంటుందండి. దాన్ని ఏమంటామంటే హైపోథాలమస్ అంటాం. ఏమంటామండి? హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ ఏం చేస్తుంది? మానవుని యొక్క దేహంలో ఉష్ణోగ్రతను క్రమానుగతం చేస్తుంది. హీట్ రెగ్యులేటర్ వల్ల పనిచేస్తుంది. హీట్ రెగ్యులేటర్.
హీట్ రెగ్యులేటర్ వల్ల పనిచేస్తుంది. దీంట్లో చూసుకోండి ఆకలి, కోపం, బాధ, భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. హైపోథాలమస్లో వచ్చేటప్పటికి ఉష్ణం ఉంటుందండి. ఉష్ణం, ఆకలి, కోపం, బాధ ఏం అక్కర్లేదు. హైపోథాలమస్ అంటే హీట్ రెగ్యులేటర్, ద్వారగోర్ధం ఆకలి, కోపం, బాధ, భావావేశాలను నియంత్రించే కేంద్రాలు దేంట్లో ఉంటాయి? డయాన్స్ఫెల్లో ఉంటాయి. మరి ముందు మెదడుని మధ్య మెదడుని కలిపేదాన్ని ఏమంటాం? ద్వారగోర్ధం అంటాం. ఏంటంటే ముందు మెదడుని మధ్య మెదడుని కలిపేది ద్వారగోర్ధం. ఓకే, మళ్ళీ ఎదరికి వచ్చేద్దాం. సెరిబ్రమ్ మానవ మెదడులో అత్యున్నత కేంద్రం ఏంటి? మస్తిష్కం. అదేవిధంగా ఈ మస్తిష్కంలో చూసుకున్నట్లయితే మనకి చూపు, వినికిడి, జ్ఞానం, అదే పువ్వులు ఏమైనా ఉన్నాయనుకోండి స్మెల్ చూడాలంటే ఘ్రాణ, విచక్షణ, మెమరీ, సృజనాత్మకత, మోర్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం ఏంటి? మానవ మెదడులో అత్యున్నత కేంద్రం అంటే ఏంటంటే సెరిబ్రమ్. ఏంటంటే మస్తిష్కము. దీంట్లో మానవ మెదడులో చూపు, వినికిడి, జ్ఞాన, స్మెల్లో ఇవన్నీ దీనికి సంబంధించిన కారకాలు దేంట్లో ఉంటాయంటే మస్తిష్కంలో ఉంటాయని మనం చెప్పాలండి. మానవ మెదడులో అత్యున్నత కేంద్రం చూపు, వినికిడి, జ్ఞానం, తెలివితేటలు దేంట్లో ఉంటాయి? మస్తిష్కం, సెరిబ్రంలో ఉండడం జరుగుతుందండి. ఓకే, మధ్య మెదడు ఏం చేయదండి? శరీర కండర చలనాలను నియంత్రించును. ఏంటండి? శరీర కండర చలనాలను నియంత్రించును. నెక్స్ట్ వెనక మెదడు ఏమంటామంటే సిరిబెల్లం. వెనుక మెదడు. ఈ సెరిబెల్లం సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్, రన్నింగ్ చేసేటప్పుడు మన క్రియలన్నీ మన దేని అధీనంలో ఉంటాయంటే వెనక మెదడు అధీనంలో ఉంటాం. అదేవిధంగా మద్యం సేవించిన దాని యొక్క ప్రభావం మెదడులోని ఏ అంగం మీద పడుతుంది, ఏ భాగంలో పడుతుంది? వెనక మెదడులో పడడం జరుగుతుందండి. ఓకే సార్, ఈ లెసను ఇక్కడికి ఆఫ్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ మీకు కంటిన్యూ చేయడం జరుగుతుందండి. నా యొక్క కోరిక ఒకటే, మీరందరూ బాగా చదవాలి, ఈ వీడియోస్ని వినియోగించుకోవాలి. ఓకేనండి, ఈ వీడియోస్ని వినియోగించుకోవాలి. నేను త్వరలో ఈ యాప్లో టెస్ట్ పేపర్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కారణంగా నేను మీకు అందుబాటులో లేకపోయానండి. ఈ రోజు నుంచి కూడా మీకు నిరంతరం ఇంట్రడక్షన్ వీడియోలు పంపడం జరుగుతుందండి. రేపటి నుంచే సామర్లకోటలో నేను ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే మనకు కాల్ చేసినట్లయితే వాళ్ళు సీట్ని రిజర్వ్ చేసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.